ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ఎంతగానో కాపాడి దీవించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాలం లేచాము దేవా, నిన్ను మొదటగా వెతుకుతున్నాం. ఈ దినమంతా అందరి పనులలోనూ, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, స్కూల్ కాలేజ్ గట్టులో, పనులకు చేసుకోవటంలో, జీవనోపాధి పనులు చేసుకుంటలో, అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండండి, నడిపించండి. ఈ దినము నీ వాక్యాన్ని చదువుతున్నాం. నీ వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచుము, దీవించమని ఎందరైతే వింటున్నారో వినుట వల్ల నీ ఆశీర్వాదము వారికి దయచేయమని యేసు నామములో అడిగిడుకున్నాం తండ్రి, ఆమేన్. రండి దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనములో, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతి చెప్పిన. చదివిన వాక్యములో యేసు ప్రభువు వారు శతాధిపతితో ఈ మాట చెప్తూ, విలుము, నీ విశ్వసించిన ప్రకారంగానే నీకు అవునుగాక అని ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడట అసాధ్యం. అందుకనే మార్కు సువార్తలో కూడా మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో మనము 23వ వచనం చదివితే అక్కడ మరొక మాట కనబడుతుంది. మాకు సహాయం చేయను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి కానీ నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే ప్రభు చెప్తున్నారు. శతాధిపతి కూడా నమ్ముతున్నాడు. అందుకనే సమస్తము కూడా సాధ్యమని గ్రహించాడు కనుక అందుకే దేవుని మీద విశ్వాసంతో ఆయన ఉన్నాడు. ఈరోజు నీవు కూడా మన పరిస్థితులు ఎలాగున్నా కానీ మొదట యేసు మీద మనం విశ్వాసం ఉంచాలి. ఇక శతాధిపతి దేవుని మాట నమ్మాడు, నమ్మకం ఉంచాడు కనుకనే ప్రతిఫలం చూడగలుగుతున్నాడు. యేసు ప్రభువు వారు అక్కడ మనము చదివిన వాక్యంలో ఆయన ఒక మాట అన్నాడు. వెంటనే ఆ మాట ప్రకారంగానే అతడు కూడా వెంటనే అద్భుతం జరగడానికి కార్యము మనం చూడగలుగుతున్నాం. ఈరోజు కూడా నీవు దేవుని మీద మాట మీద నమ్మకముగా ఉంచినట్లయితే దేవుడు ఆ శతాధిపతికి చేసిన పట్ల కార్యము ప్రభు నీ పట్ల కూడా చెల్లిస్తుంటాడు. అందుకనే అక్కడ మనం చూడగలుగుతున్నాము, శతాధిపతి అక్కడ పరిస్థితిని కాదు ప్రభు మీదే ఉంచాడు. ఈరోజు నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే నువ్వు ప్రతిఫలం చూడగలుగుతావు. ఎందుకంటే అక్కడ ప్రభు చెప్తున్న మాట చెప్పుము చాలంటున్నాడు. అన్న మాటకే విశ్వాసంతో వెళ్ళిపోయాడు కనుక స్వస్థత వచ్చేసింది. కనుక ఈ దినమందు శతాధిపతికున్న విశ్వాసము లేక దేవుని మీద నమ్మకం ఉంటే దేవుడు నీకు తప్పనిసరిగా ఆయన అద్భుతం చేస్తాడు. అందుకనే 107వ కీర్తన 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచను. తన దేవుని మాటతోనే వారు స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు కూడా దేవుని మాట నమ్మినట్లయితే నీవు కూడా ఆ శతాధిపతిగా జరిగిన కార్యమే నీ జీవితంలో కూడా జరుగుతుంటుంది. అందుకనే మార్కు సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనంలో చూసినట్లయితే, అందుకు వెళ్తుండగా అతని దాసుడు, నీవు యేసు, నీ విలుము, నీ కుమారుడు బ్రతికున్నాడు అని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనంలో, యేసు చెప్పిన మాటకు నమ్మాడు, వెళ్ళాడు, అద్భుతము చూచాడు. ఈరోజు దేవుని మీద మాట మీద నమ్మకం ఉంచినట్లయితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నిజమే, ఈరోజు దేవుని యందు నీవు విశ్వాసంతో అనుగుణంగా ఉన్నట్లయితే ఆశీర్వాదం కూడా నీ యుద్ధకి వస్తుంటుంది. అందుకనే మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 29వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మరొక మాట ఉంది. ఎందుకంటే వారు నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీ కలుగాక అని చెప్పినంతలో వారి కనులు తెరబడ్డాయి. గుడివాడి కనులు కూడా తెరబడ్డాయి. దీన్ని బట్టి విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు, వెంటనే ఆశీర్వాదం కూడా పొందుకున్నారు. అందుకనే దేవుని యందు మనము ఎలా పడకూడదో సందేహించకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదివినట్లయితే సందేహపడకుండా విశ్వసించాలి. మనం ఎప్పుడైతే విశ్వాసముతో ప్రభుని అడుగుతామో నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఎటువంటి సందేహం లేకుండా ఆ శతాధిపతికున్న విశ్వాసంతో
నీవు కూడా ప్రారంభించు. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.